నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ధరణికోటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నారు సీఎం. లబ్ధిదారులతో కలిసి భోజనం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటి వరకు 207 అన్నా క్యాంటీన్లను సర్కారు ఏర్పాటు చేసింది. రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లోనూ 62 క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తంగా అన్నా క్యాంటీన్ల సంఖ్య 269కి పెరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. యమున, అన్నా క్యాంటీన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రం టీడీపీ గవర్నమెంట్ 2014లో తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నామినల్ ఫీజుతో ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా 2014లో పలు ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఎప్పుడైతే 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అన్నా క్యాంటీన్ అయితే మాత్రం మూసివేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల హామీల్లో 2024 ఎలక్షన్స్ లో ఎన్నికల హామీల్లో కూటమి ప్రభుత్వం మాత్రం అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తాం, పేదలకి భోజనాన్ని అందిస్తాము, అల్పాహారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 207 ప్రాంతాల్లో అయితే మాత్రం, అంటే నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయిల వరకు మాత్రం ఈ క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే మాత్రం సెకండ్ ఫేజ్ లో అయితే 67 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు అయితే ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు అమరావతి ఈ ప్రాంతంలో అమరావతికి రావటం, అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో ఆ క్యాంటీన్ ని ప్రారంభించి అక్కడ ఆయన అయితే మాత్రం అక్కడ అందరితో కలిసి భోజనం కూడా చేస్తారు. ప్రధానంగా కూడా ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో అన్నా క్యాంటీన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పేదలకి అందరికీ కూడా ఉచితంగా, అంటే నామినల్ గా అమౌంట్ తో భోజనం అందించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే సెకండ్ ఫేజ్ లో ఈ రోజు అయితే మాత్రం అన్నా క్యాంటీన్లు 67 క్యాంటీన్లు అయితే ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఉండవల్లి తన నివాసం నుంచి 12:50కి బయలుదేరి ఇక్కడికి అమరావతి రావటం జరుగుతుంది. ధరణికోటలో హెలిప్యాడ్ లో ఆయనని రిసీవ్ చేసుకునేందుకు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అక్కడి నుంచి ఆయన అయితే మాత్రం ప్రజల వద్ద నుంచి గ్రీవెన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో ఆ క్యాంటీన్ కి వచ్చేసి ఆ ప్రారంభోత్సవంలో పాల్గొని తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి భోజనం చేసి తిరిగి వెళ్లేటువంటి ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ రవికృష్ణ.